నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రంతో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మన టాలీవుడ్ సీనియర్ హీరోస్లో వరుసగా 4 హిట్స్ అందుకున్న ఏకైక హీరోగా నిలిచారు బాలకృష్ణ. ఇంకా బాలయ్య నుంచి మరిన్ని సినిమాలు రాబోతుండగా వాటితో తన అవైటెడ్ క్రేజీ సీక్వెల్ చిత్రం అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ సినిమాని అంతకు మించిన రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఇక లేటెస్ట్గా సాలిడ్ అప్డేట్ ఈ సినిమా నుంచి తెలుస్తోంది. ఈ సినిమాలో మేకర్స్ ఓ భారీ యాక్షన్ సీన్ని తెరకెక్కిస్తున్నారట. దీన్ని బిగ్గెస్ట్ హైలైట్గా నిలిచే విధంగా బోయపాటి ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ పరంగా మాత్రం అఖండ 2 వేరే లెవెల్ ట్రీట్ని అందించేలా ఉందని చెప్పాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీ-టౌన్ ఫేమస్ సీనియర్ హీరోయిన్స్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వారిలో నటి కాజోల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ లవ్ స్టోరీ 2తో మళ్లీ బాలీవుడ్లో హాట్ టాపిక్గా నిలవగా లేటెస్ట్గా దో పట్టి సినిమాతో పలకరించారు. అయితే ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్గా మారింది. కాజోల్ ఏకంగా 28.78 కోట్ల విలువ చేసే స్థలాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ కథనాల ప్రకారం కాజోల్ భారత్ రియాలిటీ వెంచర్స్ నుంచి అంత మొత్తం పెట్టి ఒక రిటైల్ స్థలాన్ని కొన్నారట. మొత్తం 4,360 చదరపు అడుగుల స్థలాన్ని ఒక్కో చదరపు అడుగు 65,940 రూపాయలు చెల్లించి కేవలం తన 5 కార్ల పార్కింగ్ కోసం ఆమె కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వైరల్గా మారాయి. ప్రస్తుతం కాజోల్ హిందీలోనే పలు వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తున్నారు. అలాగే ఈ జూన్ 27న తన మా అనే సినిమా విడుదల కాబోతోంది. బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా బ్రహ్మానందం. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి రిజెక్షన్ వచ్చిందనే చెప్పాలి. ఇక తాజాగా ఓటీటీకి రెడీ అవుతోంది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రాబోతోంది. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఈ చిత్రం ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అంటే రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోందన్నమాట. మామూలుగా ఈ తరహా సినిమాలకు ఓటీటీ నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. మరి బ్రహ్మానందం సినిమా కూడా ఆ తరహా ప్రశంసలు అందుకుంటుందా లేదా అనేది చూడాలి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ రావడంతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 303 కోట్ల వసూళ్లతో ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రీమియర్లో కూడా వచ్చేసింది. జీ తెలుగు ఛానల్లో మార్చి 1న ఈ సినిమా టెలికాస్ట్ అయింది. అయితే ఈ సినిమాకు టెలివిజన్ ప్రీమియర్లో ఏకంగా 18.22 టీఆర్పీ రేటింగ్ దక్కినట్లు తెలుస్తోంది. ఎస్డీ ఛానల్లో 15.92 రేటింగ్, హెచ్డీ ఛానల్లో 2.3 రేటింగ్ దక్కినట్లు తెలుస్తోంది. దీంతో టీవీలో కూడా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు. జీ తెలుగులో టెలికాస్ట్ అయిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ టాప్ ప్లేస్లో ఉండగా సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు 2వ ప్లేస్కు చేరుకుంది. ఇలా థియేటర్స్, ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు బుల్లితెరపై కూడా రికార్డులను సృష్టించింది. రీసెంట్గా డ్రాగన్ మూవీతో అలరించిన అనుపమ లేడీ ఓరియంటెడ్ మూవీ పరదాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 3 మహిళల చుట్టూ తిరుగుతుంది. ఇందులో అనుపమ సుబ్బు అనే పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్కి సూపర్ రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. పరదా సినిమాల్లో గెస్ట్ రోల్లో సమంత కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. గతంలో అనుపమ, సమంత కలిసి ఆ మూవీలో నటించారు. ఇందులో వీరిద్దరి కాంబో బాగా వర్కౌట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలిసి రాబోతున్నారు. ఇక ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.